ముఖేష్ అంబానీ గారు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారత్లో మరో 100 రిలయన్స్ను పుట్టుకొస్తాయి. మరో 20 నుంచి 30 సంవత్సరాలు $4.5 ట్రిలియన్ పెట్టుబడులు వస్తాయి. భారత వృద్ధి సగానికి సగం పెరిగిపోతుంది. ఆ అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. దానికి ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామం 5G నెట్వర్క్లో ఉంది. కాబట్టి ఇంకా మనం నెట్వర్క్ని పెంచాలి. ప్రతి గ్రామాన్ని కూడా పూర్తిగా మార్చాలి. అలాగే అభివృద్ధిని వికేంద్రీకరించాలి. అంటే అన్ని ప్రాంతాలకి తీసుకువెళ్ళాలి అన్నట్లుగా ఈ ముఖేష్ అంబానీ అయితే మాట్లాడారు. ఆయన CNBC TV 18 నిర్వహించిన ఫైర్ సైట్ చాట్లో జియో బ్లాక్ రాక్ చైర్మన్ అండ్ CEO లారీ ఫింక్తో కలిసి పాల్గొన్నారు ముఖేష్ అంబానీ గారు. ఈ విషయాలు అయితే మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోదీ తీసుకొస్తున్నట్టు ఈ విధానాలు, అలాగే మిగతా ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరికొన్ని అత్యధికమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే ఎవరైనా సరే పెట్టుబడులు ఎక్కడి నుంచి అయినా పెట్టవచ్చు. భారతదేశంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మరో 20-30 ఏళ్లలో మీరు భారత్ని పూర్తిగా మారిపోయినటువంటి భారత్ని అయితే చూస్తారు. అంటే 2047 నాటికి భారతదేశం మరొక రకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధానంలో ఏదో మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈరోజు భారతదేశం దగ్గరికి ఏదో మన కల్లో జరిగిందో లేకపోతే సినిమాల్లో జరిగింది కాదు. యూరోపియన్ యూనియన్ దేశాలు వచ్చి మనతో ఒప్పందం చేసుకోవడం, అమెరికా ఈరోజు దిగొచ్చి 18% సుంకాలు తగ్గించడం, అలాగే రష్యా దగ్గర మనం కొనుక్కున్నటువంటి చమురు ఏదైతే ఉందో ఈ ఆంక్షల నేపథ్యంలోనే విపరీతంగా కొన్నాం. చాలా ఎక్కువ కొన్నాం. మనం ఈ ఆంక్షలు లేనప్పుడు రష్యా దగ్గర కేవలం 3% కొన్నాం. 3-4 ఈ మధ్యలో కొన్నాం. కానీ ఎప్పుడైతే ఆంక్షలు విధించారో అప్పుడు 44% కొన్నాం మనం రష్యా దగ్గర. అలాగే ఈ చమురుతో పాటు UAE వచ్చింది. ఈరోజు గల్ఫ్ దేశాలతో కూడా మనం ఒప్పందాలు చేసుకున్నాం. వాళ్ళు మనతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈరోజు గల్ఫ్ దేశం వచ్చి దగ్గర $200 బిలియన్ ఒప్పందం జరిగింది రాబోయే 5 సంవత్సరాలకి. ఇది సామాన్యమైన విషయమా? ఈరోజు కెనడా జస్టిన్ ట్రూడో సమయంలో భారత్ని వ్యతిరేకించినటువంటి కెనడా ఈరోజు మళ్ళీ పూర్వం ఏదైతే స్నేహ సంబంధమైనటువంటి ఇది ఉందో ఆ వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలు మళ్ళీ బలపడుతున్నాయి. మరొక వైపు ఆస్ట్రేలియా భారత్ని కావాలంటుంది. మరొక వైపు చైనా మనతో వ్యాపారం చేసుకోవడానికి ముందుకు వస్తుంది. అందువల్ల ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతానికైతే ఆపింది ఆ యొక్క సమస్యలు. అయితే మనకి ఎప్పటికైనా అవి పెద్ద విఘాతమే. వాటిని పరిష్కరించాల్సినటువంటి సమయం కూడా మనకు ఉంది. ఈరోజు లోక్సభలో దీని గురించి పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. దీని గురించి కూడా బీజేపీ ప్రభుత్వం మరో 10 సంవత్సరాల్లో పూర్తిగా ఆ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే అవి భవిష్యత్తులో కొనసాగుతూనే ఉంటాయి. ఈ POK కశ్మీర్ సమస్య కొంతవరకు మనకి సద్దుమణిగింది. ఎందుకు? 370 రద్దు అవ్వడం వల్ల. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం, వందే భారత్ చూస్తున్నాం, GST వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం. మన త్రివిధ దళాలు విపరీతంగా డెవలప్ అయ్యాయి. మన రోడ్డు వ్యవస్థ, మన జీవన విధానం అన్నీ మారాయి. కాకపోతే అప్పటికి కనీసం అంటే 2047 నాటికి కనీసం మనం $10,000-15,000 మధ్య ఉండాలి మన తలసరి ఆదాయం. అలా అయితేనే మన దేశం బాగా అభివృద్ధి చెందినట్లు. అంటే మన యొక్క శక్తి కూడా పెరగాలి, పర్ క్యాపిటా పెరగాలి. దేశ GDPతో పాటు ఖచ్చితంగా పెరుగుతుందని ఆశ అయితే మనకి ఈరోజు ఉంది. ఎందుకు? ఈ ఒప్పందాలన్నీ చూస్తే ఖచ్చితంగా ఆ ఒప్పందాల విలువ రేపు 5-6 సంవత్సరాల తర్వాత కనిపిస్తాయి మనకి.